నా పేరు నాగమణి, స్టాఫ్ నర్స్ అండి. నేను బుచ్చంపేట పిహెచ్సి రోల్కొండ మండలం నుంచి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏరియా హాస్పిటల్లో కొన్ని పిహెచ్సిలోని నైట్ డ్యూటీలు చేసి ఇక్కడ మేము ధర్నా చేయడానికి వచ్చామండి. ఇప్పటి వరకు మేము ఏ విషయం చేత కూడా మేము రోడ్ ఎక్కింది, ధర్నాలు చేసింది లేదండి. ముఖ్యంగా మేము వచ్చిన కారణం ఏంటంటే జీవో నెంబర్ 115ను రద్దు చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న స్టాఫ్ నర్సులందరినీ రెగ్యులర్ చేయమని గవర్నమెంట్ని అడగడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చామండి. ముఖ్యంగా ఏంటంటే జీవో నెంబర్ 115ని తీసుకొచ్చి ఆ ప్లేస్లో ఏఎన్ఎంలకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి మా ప్లేస్లో వాళ్ళని కూర్చోబెడితే మేము మా నెక్స్ట్ జనరేషన్కి కూడా మేము ఏమి కూడా భరోసా ఇవ్వలేమని చెప్పేసి మేము ఈ విషయాన్ని తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చామండి. ముఖ్యంగా ఏంటంటే జీవో నెంబర్ 115 అంటే ఏఎన్ఎంలకి స్టాఫ్ నర్సులు ట్రైనింగ్ ఇచ్చేసి మా ప్లేస్లో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే అది ఎంతవరకు న్యాయం అనేది మీరు మా కోసం ఏమైనా కానీ దయించి ఆలోచించి ఈ విధంగా మాకు రెగ్యులరైజేషన్ చేస్తారని మేము ఇక్కడికి వచ్చామండి. మేము గత 6-7 రోజుల నుంచి అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అందరం చేస్తున్నామండి. ఒకవేళ కానీ ఇంతకీ శాంతియుతంగానే చేస్తున్నామండి. మేము సర్వీస్ చేసి మళ్ళీ రాత్రి నైట్ డ్యూటీ చేసి ఇప్పుడు ఇలాగ వచ్చి ధర్నా చేస్తున్నామండి. ముఖ్యంగా మేము గవర్నమెంట్ తెలియజేయాల్సింది ఏంటంటే ఈ 7 రోజుల నుంచి 8 రోజుల నుంచి శాంతియుతంగా చేసినప్పటికీ గవర్నమెంట్ మాకు ఏ విధంగానూ కూడా సానుకూలంగా ఏ విధంగానూ మాకు స్పందించలేదండి. ఈ విషయం చేత ఇలాగే మమ్మల్ని నిర్లక్ష్యంగా కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకపోతే మేము ఈ ధర్నాని ఇంకా ఉద్రిక్తంగా చేయాలని అనుకుంటున్నాము. ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళాలని అనుకుంటున్నామండి. వీలైతే విజయవాడ సచివాలయం చుట్టూ కూడా మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా వెళ్ళి ధర్నా చేయాలనుకుంటున్నామండి. నేను హేమలత, స్టాఫ్ నర్స్, నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. మేము 2011 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో ఏరియా హాస్పిటల్లోని, సిహెచ్సిలోని, పిహెచ్సిలోని, కేజీహెచ్, డిఎంఈ హాస్పిటల్స్లోని పనిచేసుకుంటూ వస్తున్నామండి. 3 ప్రభుత్వాలు మారేయండి. మేము జాబ్లోకి వచ్చిన తర్వాత 3 ప్రభుత్వాలు కూడా మమ్మల్ని రెగ్యులర్ చేస్తాయని ఇప్పటికీ కూడా కాయలు కాసేలాగా ఎదురు చూస్తూనే ఉన్నామండి. ఈలోపు ఈ జీవో నెంబర్ 115 అనేది ఏఎన్ఎం వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కరోనా సమయంలో సేవల కోసమని చెప్పి మాకు వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళని ఇప్పుడు మాకు రెగ్యులర్ నోటిఫికేషన్లో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి మాకు అన్యాయం చేయడానికి ప్రభుత్వం వారు ప్రయత్నిస్తున్నారండి. కావున మేము ఆ జీవో నెంబర్ 115 రద్దు చేసి 15 ఏళ్ళు 27 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని ముందు రెగ్యులర్ చేసిన తర్వాత మీరు ఏం చేసుకున్నా మాకు ఇబ్బంది లేదండి. ఈ శాంతియుత సమ్మెని మీరు కానీ ఈ 7 రోజుల నుంచి మేము చేస్తున్నామండి. మాకు న్యాయం జరగకపోతే సెక్రటేరియట్, విజయవాడ సెక్రటేరియట్ వరకు కూడా వెళ్తామండి. అక్కడ మా సిహెచ్సి నుండి వచ్చామండి. ఈరోజు ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంలో చుట్టుపక్కల ఉన్న పిహెచ్సిల నుండి, సిహెచ్సిల నుండి కూడా స్టాఫ్ నర్సులు అందరం కూడా గుమ్మిగూడి ఒక విషయం మీద మేము శాంతియుతంగా కూడా దీక్ష చేయాలనుకుంటున్నామండి. ఏం లేదు, జీవో నెంబర్ 115ని కొత్తగా గవర్నమెంట్ రిలీజ్ చేసిన 115 అనే జీవోని రద్దు చేయమని మేమందరం కూడా గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నామండి. మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు 2011 నుండి 2024 వరకు కూడా మేము కాంట్రాక్ట్ పద్ధతిలోనే 15 ఏళ్ళగా మగ్గిపోతున్నామండి. దయచేసి గవర్నమెంట్ మా గోడుని విని మా జీవితాలన్నింటినీ కూడా, మా భవిష్యత్తు కూడా బాగుండాలి అంటే మీరు ఈ కొత్త జీవోని రద్దు చేసి కాంట్రాక్ట్ పద్ధతిని ఇక మీదట రద్దు చేసి మాకు రెగ్యులరైజేషన్ చెయ్యాలని మేము గవర్నమెంట్ని శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరినీ కూడాను దయచేసి రెగ్యులర్ చేయండి. జీవో నెంబర్ 115ను రద్దు చేయండి. మా అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తారని గవర్నమెంట్ని సవినయంగా మేము కోరుకుంటున్నామండి. గత 6-7 రోజులుగా కూడా మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఇక మీదట కూడా మేము ప్రతిరోజు ఇలాగే దీక్ష చేస్తాము. ఖచ్చితంగా మేము మా ముఖ్యమంత్రి వారిని, ఉప ముఖ్యమంత్రి వారిని ఖచ్చితంగా మా రిప్రజెంటేటివ్స్ అందరం వెళ్ళి విజయవాడ వెళ్ళి ఖచ్చితంగా కలవడం అయితే జరుగుతుందండి. మా బాధలు చెప్పుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది.